JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సార్ నమస్తే అండ్ వెల్కమ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. చాలా కాలంగా మీ ఇంటర్వ్యూ కావాలని అడుగుతున్నాం. గతంలో వరుసగా ఇంటర్వ్యూలు కనిపించారు కానీ కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ మధ్య కాలంలో అటు తెర మీద కనిపించడం లేదు, ఇటు ఇంటర్వ్యూస్లోనూ కనిపించలేదు. మీరు ఏంటి సార్, వాట్ ఇస్ ద రీజన్ దట్ యువర్ అవే? అదేమి లేదు సార్, అంటే బేసికలీ నేను ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది నాకు పెద్ద లేదు. బిగినింగ్ నుంచి కూడా నేను ఇంట్రెస్ట్ పడి రాలేదు, ఫోర్స్గా రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత అది అలా కంటిన్యూ అయింది కొన్ని రోజులు. దాని మీద నాకు అంత పెద్ద ప్రయారిటీ కాదు, నాకు మెయిన్ యాజ్ అన్ ప్రొడ్యూసర్గానే ఇంట్రెస్ట్ ఉండేది. సో అవి కూడా అయిపోయింది. ఇవాళ ఉన్న జనరేషను ఇవాళ చేసే సిస్టమ్స్లో మనం ఎమ్మడలేము. సో హ్యాపీగా నాకు ఎక్కడ హ్యాపీనెస్ ఉంటే దానికి వెళ్తాను. నాకేమి ఇదేం పర్మనెంట్ కాదు, మనం వస్తా ఏం తీసుకురావాలో పోతే ఏం తీసుకెళ్ళాం, అది మాత్రం క్లియర్. అటాచ్మెంట్స్ పెట్టుకోవటం వలన అన్నెసరీ హ్యాపీ, మనకి ఎక్కడ హ్యాపీనెస్ ఉంటే అక్కడ ఉందాం అనేది. నిర్మాత, నటుడు అండ్ బిజినెస్ మ్యాన్. ప్రస్తుతం ఈ మూడు పోర్ట్ఫోలియోలో ఏ పోర్ట్ఫోలియోలో బిజీగా ఉన్నారు మీరు? ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్గా ఉన్నాను, దానికన్నా కూడా బిజినెస్ మ్యాన్గా ఉన్నా కూడా అది కూడా స్లీపింగ్లోకి వెళ్ళిపోతున్నాను సార్. అంటే దానికంటే ఈ మూడిటి కంటే కూడా అతీతంగా ఒక స్పిరిచువల్ పర్సనాలిటీగా డెవలప్ అయ్యారు మీరు ఈ కొంతకాలంగా. దాంట్లో ఎక్కువగా ఉన్నారా? అంటే దాంట్లో సాధనలో వెళ్తున్నాను సార్. నేను ఎక్కువగా ఉన్నాను అనేది నేను చెప్పలేను, కానీ ఐఎమ్ వెరీ స్మాల్, వెరీ స్మాల్. తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నంలో రకరకాల అనుభవాలు, రకరకాల ఇవి వస్తున్నాయి. సో మనం ఎక్కడున్నామో నాకు తెలియదు. సో ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనం చూసిన అంటే ఏజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు నవ్ ఐఎమ్ 63. సో చిన్న ఏజ్లో ఒక రకమైన ప్యాషన్ ఉంటుంది, ఓ దాంట్లో పేరు రావాలి, ప్రతిష్ట రావాలి, లేకపోతే డబ్బు సంపాదించాలి, లేకపోతే గుర్తింపు రావాలి అని రకరకాల ఇవి ఉంటాయి. ఇప్పుడు మనిషికి అనేది జనరల్గా మనం పుట్టినప్పుడు ఇలాంటివి ఉండవు. ఫస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో కలుస్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, అది అయిపోతుంది. స్కూల్కి వెళ్ళినాక ఓకే చదువుకోవాల్సి వస్తుంది, చదువుకుంటాం, అది కూడా లైట్గా తీసుకొని చదువుకుంటాం. ఇప్పుడైతే మరీ కెరీర్ ఓరియంటెడ్ వచ్చేసింది. ఇప్పుడు ప్రజలు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రతిదీ లైట్గా తీసుకునేవాళ్ళు, ఎంజాయ్గా ఉండేది, ప్రతిదీ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే జనం పెరిగిపోయారు, కాంపిటీషన్ పెరిగిపోయింది. దీంట్లో లేకపోతే మనకి రాకపోతే ఎలా లైఫ్ సెటిల్ కావటం కష్టం అనే ఒక దీంట్లో యాటిట్యూడ్లో పేరెంట్స్ ప్రెషర్ పెడుతున్నారు, వీళ్ళు ప్రెషర్ భరించలేకపోతున్నారు. సో ఫోకస్ అనేది ఎడ్యుకేషన్ మీదకి వెళ్తుంది. ఎడ్యుకేషన్ మీదకి వెళ్ళిన తర్వాత మరి మనం సంపాదించుకోవాలి కదా, లేకపోతే మనం సెటిల్ అవ్వాలంటే ఏముంటే చూసి సెటిల్ అవుతారు. సో ఇలా రకరకాల బంధాలన్నీ కూడా మన దీంట్లోనే సంఘంలో తయారైనవి. అందులో చట్టంలో ఇరుక్కుపోతున్నాం. ఆ ఇరుక్కోపోవటం వల్ల ఏమవుతుందంటే మనం అంతా బంధించబడి ఉన్నా దాంట్లో రియల్ హ్యాపీనెస్ లేదు. నా ఉద్దేశంలో ఉన్నాను అనుకుంటే మనం అంతటా పిచ్చాళ్ళు ఎవరు లేరు. మనం అనుకుంటున్నాం నేను హ్యాపీగా ఉన్నాను, నాకు తిరగటానికి మంచి కారు ఉంది, నేను వెళ్ళటానికి బ్రహ్మాండమైన దీంట్లోకి వెళ్తున్నాను, మంచి టాప్ 5 స్టార్ హోటల్లో తిన్నాం, లేకపోతే ఇంకోటి తిన్నాం అని మనం మోసం చేసుకుంటున్నాం. మనం రియల్ హ్యాపీనెస్ ఉందనేది నీ అంతరాత్మకే తెలుసు. చాలా పెద్ద విషయాలు, గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు మీరు. అంటే మీరు ఎటో వెళ్ళాలనుకుంటున్నారు, ఇందాక చెప్పారు ప్రస్తుతం ఎలా వెళ్తున్నారు అనేటువంటిది ఇంకా తెలియదని చెప్పేది, బిగినింగ్లోనే ఉన్నానని చెప్తున్నారు మీరు. సరే, బిగినింగ్లో ముందు మీ ప్రస్థానం అనేటువంటిది ఎలా సాగుతుంది, ఏ ఆధ్యాత్మిక తీరాల వైపు, ఏ స్పిరిచువల్ హైట్స్ వైపు వెళ్తుందంటే తర్వాత మాట్లాడదాం. అయితే ఇప్పటిదాకా అశోక్ కుమార్ అనేటువంటి వ్యక్తి పబ్లిక్కి తెలిసినటువంటి దీంట్లో ఒక నిర్మాత, నటుడుగా, బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ జర్నీలో మీ సక్సెస్ అండ్ మీ జర్నీలో ఒడిదుడుకుల గురించి కొంత చర్చ చేసుకున్న తర్వాత విల్ గో ఇంటు ది రైట్. ఫస్ట్ యూఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. నిర్మాతగా మంచి సినిమాలు తీశారు. రక్త తిలకం, ధ్రువ నక్షత్రం, చెవిలో పువ్వు, తర్వాత ఇది ప్రేమంటే ఇదేరా, తర్వాత ఇంకొక ఈశ్వర్, అన్నీ పెద్ద సినిమాలే. ఒక చెవిలో పువ్వు మాత్రం చిన్న కామెడీ ఫిల్మ్స్, ఆ మిగతా 4 స్టార్ ఓరియంటెడ్ ఫిల్మ్సే. ఎలా నిర్మాతగా మీ జర్నీ పట్ల మీ సాటిస్ఫాక్షన్, మీ అనాలిసిస్ ఏంటి? 100% సాటిస్ఫాక్షన్. ఒక సామాన్య వ్యక్తిని రామనాయుడు గారు బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల కానీ, ఫస్ట్ ఎగ్జిబిటర్, తర్వాత డిస్ట్రిబ్యూటర్లో నుంచి ప్రొడ్యూసర్గా టర్న్ అవటం, సపోర్టివ్గా ఒక పెద్ద సంస్థ ఉండటం వలన నాకు అప్పుడు అంత తెలియలే. బేసిక్గా అంటే కొంచెం ఈజీగానే వచ్చాం దాంట్లోకి రావటం. అంటే ఎగ్జిబిటర్ కంటే చీరాల్లో అవును, ఎగ్జిబిటర్గా. ఇది కాలేజీలో ఉండేటప్పుడే నాకు ఎప్పుడు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో కాలేజీ ఉండేటప్పుడే ఆ కాలేజీ బస్సు కొనుక్కున్నాను. అంటే బస్సు ట్రాన్స్పోర్ట్ ఆ దీంట్లో ఉండేది. ప్లస్ థియేటర్ లీజ్లో ఉండేది, థియేటర్స్ రన్నింగ్లో ఎగ్జిబిటర్ లెస్సార్గా ఉండేది.
సో అప్పుడు టాప్ మనమే చీరాల్లో ఉన్నప్పుడు నాజ్ థియేటర్లో రన్ చేసేవాళ్ళం. అన్ని టాప్ సూపర్ హిట్స్ అన్ని మనం తీసుకున్నప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్ అన్ని, ఎందుకంటే మనకు ఉన్న కనెక్షన్స్ అన్ని సూపర్ హిట్స్ పడేవి. నాజ్ థియేటర్ చీరాల్లో కాకుండా గుంటూరులో ఉందండి, వాళ్ళదే, ముస్లిమ్స్ది. మా ఇంటి పైనే ఉండేవాళ్ళు. లీజ్ తీసుకొని లెస్సెస్గా అప్పుడు ఫస్ట్లో స్టార్ట్ చేసాం. తర్వాత ఇది ఒంగోలులో రత్నమహల్ ఉండేది. సో మా బావ వాళ్ళు అక్కడ చూసేవాళ్ళు. అలా డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తూ ఉండేవాళ్ళం. సో అది ఒక లైఫ్ అండి. ఆ లైఫ్ యంగ్ ఏజ్లో వచ్చిన ఇది. కాలేజీ ఓ పక్క కాలేజీ చదువుకుంటా, ఓ పక్క ఇది. తర్వాత నాకు డ్రైవింగ్ పిచ్చి కూడా. సో కాలేజీ బస్సు నేనే డ్రైవ్ చేసుకెళ్ళేవాడిని. నేను లారీ తోలుతాను, బస్సు తోలుతాను, అన్ని తోలుతాను. అంటే అప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. మనం వెళ్తే నేను వేసుకొని వెళ్ళి అక్కడ ఆగినే దిగేవాడిని, డ్రైవర్ ఎక్కేవాడిని, వెళ్ళిపోతాను. సో అది అంటే ఒక్కొక్క ఆనందం అంటారు కదా, ఒక వెంచర్ అని అవ్వచ్చు, ఏదైనా. సో అలా ఎంజాయ్ చేసేవాడిని. ఎగ్జిబిటర్స్గా చేశాను. తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. డిస్ట్రిబ్యూటర్లో కూడా ఒక 5 ఓన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తర్వాత పెట్టాను సార్. కేపీసీ ఎంటర్ప్రైజెస్ అని మా బాబు పేరు మీద పెట్టాం. బ్రహ్మం గారి చరిత్రతో స్టార్ట్ చేశాను. దానికి ముందల రమేష్ నాయుడు గారు అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన ఒక కోతులు సినిమా తీశారు. కోతులు మాట్లాడుతూ ఉంటాయి తన భావంతో. చాలా నాకు బాగా ఇన్స్పైర్ అయ్యి ఆయనతో పార్ట్నర్ చేరి నేను హైదరాబాదు, ఆంధ్ర, తర్వాత కేరళ ఇవి తీసుకున్నాను. ఏటర్ మోహన్ గారు నాకు ఫ్రెండ్. అప్పుడు ఆయనకి తమిళనాడు ఇచ్చేసాం, కేఆర్ వాళ్ళకి ఇచ్చాం, ఒకరికేమో కేరళ ఇచ్చాం. సో అలా నాకు ఆ సినిమా నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉండి అది చేసాం. నేను పోయి అందరూ వాళ్ళతో చెప్తే కోతుల సినిమా ఏంది, మాట్లాడేది ఏంది, నీకు పిచ్చా అని కూడా మాట్లాడారు నేను పెద్దవాళ్ళదే. సో తర్వాత అది బాగా పాపులర్ అయింది. ఇక్కడ నైజాం వచ్చి మన కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు వాళ్ళు కొన్నారు ఆ రోజుల్లో. తర్వాత హిందీ కూడా వెళ్ళింది. సో అది అయిపోయింది. మన తర్వాత కుట్టి చేతన్ తర్వాత కేఆర్ గారు మన సినిమాని తీసుకున్నారు తమిళనాడుకి. సో తర్వాత రోలర్ బోగి అని ఒక ఇంగ్లీష్ సినిమాని కూడా చేశాను, డిస్ట్రిబ్యూషన్ చేశాను. సో తర్వాత అలా ఇక డిస్ట్రిబ్యూటర్గా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? డిస్ట్రిబ్యూటర్గా కూడా తక్కువ సార్. అంటే మన ఈ చేసేటప్పుడు అంటే చేశాను. మన బ్రహ్మంగారి చరిత్ర ఫస్ట్ సినిమా, అన్వేషణ. తర్వాత మన మురళీమోహన్ గారు వాళ్ళది శ్రావణ మేఘాలు. తర్వాత శ్రావణ మేఘాలు. దాని తర్వాత అది కూడా మన ఏవిఎం వాళ్ళది నాగదేవత. అది నైజాం కొన్నాను, గుంటూరు కొన్నాను, కృష్ణ కొన్నాను. నైజాం మా బ్రదర్కి ఇచ్చా, సుబ్బన్న వాళ్ళకి. మన కాటగల ప్రసాద్ గారికి కృష్ణ ఇచ్చాను. నేను గుంటూరు నేను రిలీజ్ చేసుకున్నాను. సో డిస్ట్రిబ్యూషన్ చేస్తే తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయాను. రామానాయుడు గారితో ఫస్ట్ మీకున్న అనుబంధం అంటే మా మదర్కి బ్రదర్. సొంత అంటే ఫస్ట్ అంటే ఒక ఆయన మా తాతగారు పెద్ద, ఆయనకు ఓన్లీ డాటర్ మా మదర్. ఆయన తమ్ముడుకి ఒక 7 సంతానం. ఫస్ట్ వైఫ్కి ముగ్గురులో రామనాయుడు గారు, తర్వాత 2 సిస్టర్స్, మన సుబ్బారాయుడు, రవి వాళ్ళ మదరు. సో మా తాతగారు ఆ రోజుల్లోనే A1 కాంట్రాక్టర్, ఏది 1950s ఆ టైంలోనే. విజయవాడ అదే మన సింగరాయకొండ రైల్వే లైన్ అవన్నీ తను వేశారు. బాపట్ల దగ్గర నల్లమల కాలువ కూడా మా తాతగారు చేసింది. ఆయన రామానాయుడు గారు వెళ్ళినప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి చెప్పి, ఆయనకి ఎవరు గాడ్రేజ్ ఓబుల్ రెడ్డి గారు మా తాతకి ఫ్రెండ్స్ వాళ్ళంతా. ఈ ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్న రోజుల్లో రామానాయుడు గారితో ఉంది. అంటే జర్నీ ఉంది. ఎక్కడ ఉందంటే డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళినప్పుడు ఆయన కథానాయకుడిని అడిగాను. కథానాయకుడు సినిమా అంటే వస్తూ ఉండేవాడిని. వెళ్తా బ్రహ్మంగారి చరిత్ర కొన్న తర్వాత అప్పుడు నాయుడు గారు థియేటర్ ఇది పెట్టల, డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లేదు, కళ్యాణి ఫిలిమ్స్ ఇంకా తీసుకోవాలి. సో దానికి ముందర ఏం చేసామంటే చెప్పింది చేస్తా గోపినాథ్ గారి దగ్గర కలియుగ స్త్రీగా అవి కూడా చేసాం. జిల్లా అది లక్ష్మీ ఫిల్మ్స్ దగ్గర కొని చేసాం. సో ఆ దీంట్లో నాయుడు గారిని ఆ సినిమా చేసిన తర్వాత రామనాయుడు గారు కథానాయకుడు చేస్తుంటే పోయి అడిగాను నేను. అడిగితే ఆయన అంటే ఆయనకి బాలకృష్ణ గారితో, అప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు గుంటూరు జిల్లా 3.5-4 లక్షలు దాని డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్. అప్పుడు మాపల్లె గోపాల్ కాదు, ఇంకో సినిమా ఏదో ఉంది, దట్ ఈస్ పులి ఏదో ఒక పులి ఉంది బాలకృష్ణ సినిమా సమ్, అది కూడా ఆ రేట్లోనే ఇచ్చారు. సో నేను నాయుడు గారు వెళ్తే నాయుడు గారికి ఏంటంటే ఇష్టం లేదు. ఆయనకి తర్వాత తెలిసింది నాకు ఏంటంటే బంధువులతో వ్యాపారం చేయటం అనేది ఒకటి. ఎందుకంటే రేపేమైనా నష్టపోతే ఆయన దగ్గరికి మళ్ళీ పోయి నష్టపోయాను నాకు ఇవ్వండి అని అంటారేమో అనే ఒక దీంట్లో బంధువుతో ఆయన డిస్కరేజ్ చేసేదానికోసం నేను కావాలి మావయ్య నాకు ఇవ్వండి అని అన్నాను. లేదురా అది ఇదన్నా కాదు అంటే సరే 5 lakhs ఆఫర్ చేశాను. అప్పుడు 3.5 లక్షే ఉంది. 5 lakhs ఆఫర్ చేశాను. 5 lakhs చేస్తే 2 రోజులు ఆగి లేదురా తక్కువ 6-7 అయితే ఇస్తానన్నా. 7 అనేది లేదు ప్రైజ్. తర్వాత కాదుకూదంటే అప్పుడు మన సూర్యనారాయణ గారు ఉన్నారు కదా, సత్యచిత్ర సూర్యనారాయణ గారు, ఆయన బాలకృష్ణతో
సినిమా తీస్తున్నారు. అది నైజాం కూడా 5K ఇస్తూ ఉన్నారు. నేను గుంటూరు జిల్లా అడిగితే ఆ రేటు అది తీసుకోవాలని నేను అది చెప్తాను అన్నాడు. నాకు ఇదే కావాలని అడిగాను. సరే మళ్ళీ నేను 2-3 రోజులు ఆలోచించుకొని నేను మళ్ళీ ఒక ప్రైజ్కి వెళ్ళి ఆయన చెప్పిన ప్రైజ్కి మళ్ళీ ఆయన ఇంకో ₹1,00,000 పెంచారు మళ్ళీ. అంటే మనం ఏమనుకుంటున్నాం, ఆయన ఇవ్వట్లేదు ఇలా పెంచుతున్నాం అనుకున్నాం. కానీ ఆయన ఉద్దేశం ఏంది, ఈడు ఎక్కడ దెబ్బతింటాడో అని ఉండుండొచ్చు, నాకు తెలియదు కదా. మనం ఇప్పుడు కాబట్టి అలా ఆలోచిస్తున్నాం. అప్పుడు నాకు ఇవ్వట్లేదు ఆయన ఈ రేట్ చెప్పాడని అప్పుడు నాకు పరిపక్వత లేదు కాబట్టి నా ఆలోచన విధానం ఆ రకంగా ఉంది. ఇప్పుడు ఆయన ఆలోచిస్తే దాంట్లో డెప్త్కి వెళ్ళే కొంది ఆయన మన మంచి కోసం అనేది సరే కోపం వచ్చింది నాకు. అప్పుడు బాలకృష్ణ ఈయన సినిమా ఎవరిది బొబ్బిలి బ్రహ్మణ గుంటూరు జిల్లా సూపర్ హిట్ అయితే 7.5 లక్షలు 8 లక్షలు చేసింది. అడవి దొంగ కూడా 8 lakhs గోపి గారిది ఆ రేట్లో ఉంది. ఈయన 7 చెప్తున్న బాలకృష్ణకి అంత అప్పుడు లేదు కదా రైజింగ్లో. నాకు కోపం వచ్చి ఇక సరే ఆయన ఇవ్వలే అనుకొని వెళ్ళి బ్రహ్మంగారి చరిత్రని చాలా హై రేట్ ఇచ్చి ఇండస్ట్రీలో లేని ప్రైస్. అంటే ఆ రోజుల్లో ఒక జిల్లా ఒక ఇది రాష్ట్రం మొత్తం ఉండే ప్రైజ్కి ఓ జిల్లా ప్రైజ్ ఇచ్చి తీసుకున్నాను నేను. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. అది నేను ఫిగర్లు ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ అది ఒక చాలా నేను అడిగిన ప్రైజుల్లోనే ఒక ప్రైజ్కి మాగంటి సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రామారావు గారు సీఎం అయ్యారు. తర్వాత ఆయన ఇదైనాక ఆ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు సరే ఆ రేట్ వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు. బట్ ఆ రేట్ కాదు అని వాళ్ళు ఏదో ఇంకొక రేట్ అడిగారు. అంటే ఇప్పుడు పెరిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అంత రేట్ మేము పే చేయలేమని చెప్పారు. చేయలేమంటే సరే మా డబ్బులు మాకు ఇవ్వమన్నారు. అది నాకు తెలియదు ఇక ఇష్యూ. తర్వాత వాళ్ళు సేల్కి పెట్టారు. వాళ్ళు అడిగిన ప్రైజ్కి అన్నా కూడా రామారావు గారు ఏ ప్రైజ్ అయితే మాగంటి సుబ్రహ్మరెడ్డి గారిని అడిగిన ప్రైజ్ కన్నా కూడా డబల్ మీద ఇంకా ఎక్కువ ఇచ్చాను. అంటే ఆ రోజులు అదే ప్రైజ్కి ఓ భానుచంద్రు సుమన్ సినిమా జిల్లా రాష్ట్రం మొత్తం వచ్చే ప్రైజ్ నేను ఆఫర్ చేశాను. అని పోయాడు నాకు కావాలన్నాను. ఎవరో ఒక అతను తీసుకెళ్లారు నన్ను డిస్ట్రిబ్యూటర్. నన్ను ఏదో ఇది చేద్దామని చూశాడు. అంటే నా చేత ముందర డబ్బులు కట్టించి వాడి ఆఫీస్లో పెడదామని చెప్పేసి ఏదో ప్లాన్ చేశాడు. మనకి సర్కిల్ ఉంది కదా, అప్పుడు ఎడిటర్ రవి అని ఉండేవారు, రామారావు గారు, నందమూరి రవి, మన కెమెరా శరత్ రవి వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళు తీసుకెళ్ళి మాట్లాడిస్తే ఫైనల్గా నాకు ఇచ్చారు. రామారావు గారితో మాట్లాడారు. త్రివిక్రమ గారు ఆయన రామారావు గారు అసెంబ్లీని రద్దు చేసి ఆయన ఈ ప్రచారంలో ఉన్నారు మళ్ళీ రెండోసారి. సో పిల్లాడికి ఇవ్వటమా వద్దా అని కూడా చిన్న డిస్కషన్ వచ్చింది. బట్ ఆ ప్రైజ్ ఎవరెవరు ఇంకా 1 week బిఫోర్ రిలీజ్, జస్ట్ 1 week బిఫోర్ రిలీజ్ ఇది వచ్చింది. సో కొంచెం వాళ్ళకి ఉంటుంది కదా చేయగలడా లేదనేది ఉంటుంది. బట్ ఆ ప్రైజ్ ఈజ్ వెరీ హై ప్రైస్. ఐ డోంట్ వాంట్ దట్. ఆ హై ప్రైస్లో చేశాను. చేసి 1 week లోపల ఎలా కడతావు, నువ్వు అనౌన్స్ చేసుకోకూడదు, నువ్వు డబ్బులు ఇచ్చేసి కట్టాలన్నా. ఆ రోజు ఏదో టోకెన్ ఉంటే 2 lakhs ఎంతో టోకెన్ ఇచ్చాం. ఇచ్చేసి సరే అండి మీరు అనౌన్స్ చేయొద్దు, మీరు అక్కడికి డబ్బు కట్టిన తర్వాత ఇంత కట్టినాకే అప్పుడు అనౌన్స్ చేయండి. 1 week ఉంది, నాట్ ఈవెన్ 1 week, 10 days ఆర్ 1 week. సరే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాయి. అప్పుడు సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వచ్చేసి రోడ్డు మన చెన్నై గూడూరు రోడ్డు కట్ అయిపోయింది. సరే ఏమిస్తారంటే ఏమి ఒక ఫోటో ఇచ్చారు. రామారావు గారు దీంట్లో కూర్చున్న ఫోటో బ్రహ్మంగారి చిత్రం. ఆ ఫోటోని నా కారులో పెట్టుకొని రావాలి. ఎలా రావాలంటే వెంకన్నబాబు గారు, ఎస్పీ వెంకన్నబాబు గారిని ఆడ జాకీ అని డ్రైవర్ ఉండే ఒక కారు ఉండేది, అది భానుపురేది, అది రెంట్కి తిప్పుతూ ఉంటారు మన శరత్ కెమెరామెన్. సో తను మాట్లాడితే ఆ కారు ఇచ్చాడు. మంచి డ్రైవర్, సూపర్ డ్రైవర్, కారు కూడా సూపర్. వాడు తీసుకొని ఇక ఇచ్చారు, చిన్న ఫొటోస్ వరకు ఇచ్చారు, క్యాలెండర్ను ఫోటో ఇచ్చారు. ఇక నేను వెళ్ళి తిరుపతి వచ్చి తిరుపతి నుంచి క్రాస్ చేసుకుంటూ అటు వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయాను. సెకండ్ డే ఐ పెయిడ్ మనీ అట్ విజయ ఆఫీస్లో కొంత అమౌంట్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత అనౌన్స్ చేసుకోమన్నారు. చేసి పెట్టాను. నాకు బిజినెస్ ఎవరికీ తెలియదు ఎంత ప్రైజ్ అని. నా నోటికి ఏమొస్తే అది ప్రైజ్. ఆ ప్రైజెస్ కూడా ఆ రోజుల్లో అసలు అంటే ఒక చిన్న స్టేషన్ అంటే 10,000 రూపాయలు వచ్చే స్టేషన్ కూడా ₹1,00,000 చెప్పాను. అంటే రిలీజులు కాదు, C-Centerలో C&Dలో ఆడేసాం. మాచర్లో ఫస్ట్ థియేటర్, మా ఫస్ట్ సినిమా రిలీజ్ మన సినిమా, కొత్త థియేటర్ ఓపెన్ అయితే. సో అలా మంచి రేట్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ అంటే మీరు ముందే బిజినెస్ చేశారా? లేదు, బిజినెస్ ఎలా చేస్తాను నాకు తెలియదు కదా, ఎంత వస్తుందో కూడా తెలియదు కదా. నేను కొన్న రేటుని బేస్ చేసుకొని ఇక క్యాల్కులేట్ చేశాను. సేమ్ ఇదే సుబ్రహ్మరెడ్డి గారి ఆఫీసే కళ్యాణి ఫిల్మ్స్ వాళ్ళ థియేటర్లో అది వేసుకునేదాన్ని. చాలా ధైర్యం అయ్యా, నువ్వు ఎలా ఇచ్చావయ్యా మాకు. అప్పుడు చెప్పారు మేము ఇంత ప్రైస్కే మాట్లాడాము, మాకు వర్కౌట్ కాలేదు. వాళ్ళు అక్కడ తీసుకున్నారు, గుంటూరు, తెనాలి లక్ష్మీ టాకీస్ వాళ్ళు తీసుకున్నారు. అలానే చీరాల, నరసరావుపేట, చిలకూరుపేట 3 ఒకే ప్రైజు, ఒంగోలు ఒక ప్రైజు, పొన్నూరు రిలీజు,
చాలా బిగ్గెస్ట్ హిట్ కదండి సినిమా ఆ రోజుల్లో. మళ్ళీ చాలా కాలం తర్వాత బండ్లు పట్టుకొచ్చి చూసిన సినిమా వీరబ్రహ్మేంద్ర. సో అంటే ఫస్ట్ సినిమా అంత ఇది అవటం కూడా ఇండస్ట్రీకి నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది. ఎక్కడ పోయినా బ్రహ్మంగారి చరిత్ర సినిమా డిస్ట్రిబ్యూటర్ అనేది ఒక బయ్యర్ అనేటప్పుడు అందరూ ఇలా చూసేవాళ్ళు. గిరిబాబు గారు ఏదైతే ఏమయ్యా అసలు ఆ రేట్లు అంటే ఆయన అప్పుడు అసలు ఎలా కొన్నావు అని. సరే సినిమా ప్రివ్యూ వేశారు, డబ్బులు కట్టేశాను. ప్రివ్యూకి వెళ్తే నాయుడు గారు వాళ్ళంతా ప్రివ్యూ చూశారు. చూస్తుంటే నేనే కనపడుతున్నాను అంటే ఏమైపోతాడా అని. అంటే వాళ్ళ సినిమా అంటే ఆ రేట్లు లేవు కదా బేసిక్గా. ఇప్పుడు ఒక ప్రభంజనం ఇప్పుడు మీరు అలా పెట్టడం అనేది కుర్రతనమా, ఉత్సాహమా, ఆలోచన? ఒక రకమైన కుర్రతనం కూడా కాదు, నాకు ఇవ్వలేదు నాయుడు గారు, ఈ కథానాయకుడు ఇవ్వలేదు. నేను అంటే నేను చేయలేనా, నేను ఇది చేస్తానని తీసుకున్నా. అది కాదు, కొడుకు సినిమా కోసం వెళ్తే తండ్రి సినిమా వచ్చింది, బాలకృష్ణ గారి సినిమా కోసం బేసిక్గా ఏకంగా ఎన్టీఆర్ గారి సినిమా అది వచ్చింది బేసిక్గా. అంటే వేరే అని కాదు, ఆయన ఇవ్వలేదు అనే ఒక దీంట్లో నేను ఇది చేశానంటే ఓకే ఇది అవుతాడని తీసుకున్నా. తర్వాత ఆయన అంటే టెన్షన్ పడ్డారు పాపం. ఆయన చెప్తున్నాడు సినిమా చూసిన తర్వాత, ఒరే నువ్వే కనపడుతున్నావు, నా సినిమా చూస్తాను లేదు, ఈడేమైపోతాడు. భగవంతుడు దయ. అంటే ఆ తర్వాత అన్నారు, నేను తీసుకెళ్ళి సముద్రంలో వేసినా వస్తావయ్యా నువ్వు.